17 సంవత్సరాల ఎదురుచూపులు ఒక టైటిల్తో ముగిసింది. ఇప్పుడు పెద్ద ప్రశ్నేంటంటే ఆర్సీబీ మళ్లీ అదే మ్యాజిక్ రిపీట్ చేస్తుందా? ఐపీఎల్ హిస్టరీలో బ్యాక్ టు బ్యాక్ టైటిల్స్ గెలిచింది కేవలం 2 టీమ్స్ మాత్రమే. మూడో టీంగా ఆర్సీబీ పేరు రాసుకుంటుందా లేదా ఇది కేవలం ఒక కలగానే మిగిలిపోతుందా? ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు క్లియర్ ఆన్సర్ దొరుకుతుంది. నమస్కారం, వెల్కమ్ టు స్క్రోల్ విత్ నాగా. ఐపీఎల్ 2026 స్టార్ట్ అవ్వడానికి కేవలం కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆర్సీబీ గురించి మాట్లాడకపోతే అసలు ఎలా? ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం కొత్త ప్లేయర్స్ రోల్, స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్, ప్లేయింగ్ 11, ఇంకా ఆర్సీబీ ఈ సీజన్ ఎక్కడ ఫినిష్ అవుతుందో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. విరాట్ కోహ్లీ జెర్సీ నంబర్ 18. అదే సంఖ్య సంవత్సరాలు వేచి చూసి ఆర్సీబీ తమ ఫస్ట్ టైటిల్ గెలిచింది. ఈ జర్నీలో ఎన్నో అప్స్ అండ్ డౌన్స్, కానీ చివరికి వాళ్లు తల వంచలేదు. ఇప్పుడు అసలు ప్రశ్న, సీఎస్కే, ముంబై ఇండియన్స్ తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఐపీఎల్ గెలిచే మూడో టీంగా ఆర్సీబీ మారుతుందా? ఇక్కడ ఒక షాకింగ్ ఫ్యాక్ట్ ఉంది. 2020 నుంచి 2025 వరకు ఆర్సీబీ 5 సార్లు ప్లేఆఫ్స్కి వచ్చింది. 90 మ్యాచెస్లో 50 గెలిచారు. ఇది ఏ ఫ్లూక్ కాదు. ఆర్సీబీ చాలా కాలంగా డోర్ తట్టుతోంది. లాస్ట్ ఇయర్ డోర్ ఓపెన్ అయింది. ఇప్పుడు డామినేషన్ స్టార్ట్ అవుతుందా? ఆర్సీబీ సక్సెస్కి బిగ్గెస్ట్ రీజన్ ఏంటంటే ఒకరిద్దరిపై డిపెండ్ కాకుండా ఎంటైర్ టీమ్ పర్ఫార్మెన్స్. లాస్ట్ సీజన్లో 9 డిఫరెంట్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ విన్నర్స్. అంటే ఇది ఒక ప్లేయర్ టీం కాదు, ఇది కంప్లీట్ స్క్వాడ్. ఈ సీజన్లో 2 బిగ్ మైల్ స్టోన్స్. ఫస్ట్ది విరాట్ కోహ్లీ 9000 రన్స్కి దగ్గరలో. ఇంకొకటి భువనేశ్వర్ కుమార్ 200 వికెట్స్కి జస్ట్ 2 వికెట్స్ దూరం. హేజిల్వుడ్ లేకపోవడం వల్ల భువీ రోల్ మరింత ఇంపార్టెంట్ అవుతుంది. మరోవైపు ఫిల్ సాల్ట్ ఫామ్లో లేదు. అంటే కోహ్లీ మీద ప్రెషర్ ఇంకా పెరుగుతుంది. చిన్నస్వామి స్టేడియం, బ్యాటింగ్ ప్యారడైజ్, కానీ అదే ఆర్సీబీకి పెద్ద ఛాలెంజ్ కూడా. ఇక్కడ 50% విన్ రేట్ మాత్రమే ఉంది. ఈ సీజన్ 5 మ్యాచెస్ హోమ్, 2 మ్యాచెస్ రాయ్పూర్. ప్లస్ పాయింట్ ఏంటంటే లెస్ ట్రావెల్, బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచెస్. సో స్కెడ్యూల్ వైజ్ ఆర్సీబీకి అడ్వాంటేజ్ ఉంది. ఆర్సీబీ బిగ్గెస్ట్ స్ట్రెంగ్స్ ఏంటంటే కంటిన్యూటీ, సేమ్ కోర్ టీమ్, అగ్రెసివ్ ఓపెనింగ్, కోహ్లీ ప్లస్ సాల్ట్, స్ట్రాంగ్ మిడిల్ ఆర్డర్ వర్సెస్ స్పిన్, పవర్ఫుల్ ఫినిషర్స్, టిమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా, స్మార్ట్ బౌలింగ్, భువీ, సుయాష్. ఈ టీం ఒక కంప్లీట్ ప్యాకేజ్ లాగా కనిపిస్తోంది. కానీ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. హేజిల్వుడ్ యాబ్సెన్స్, న్యూ బౌలర్స్ అంటే ఇన్ఎక్స్పీరియన్స్డ్, బ్యాటర్స్ ఇన్కన్సిస్టెంట్ ఫామ్, హోమ్ గ్రౌండ్ ప్రెషర్. ఇవి ఫిక్స్ చేయకపోతే ప్రాబ్లమ్స్ రావచ్చు. ప్రాబబుల్ ప్లేయింగ్ 11 వర్సెస్ ఎస్ఆర్హెచ్: విరాట్ కోహ్లీ, సాల్ట్, పదిక్కల్, రజిత్ పటిదార్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా, షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, డఫీ ఆర్ థుషారా, సుయష్ శర్మ, ఇంపాక్ట్ ప్లేయర్గా మంగేష్ యాదవ్ ఆర్ కనిష్క్ చౌహాన్. ఫైనల్ వర్డిక్ టైం, ఆర్సీబీ ఈసారి ఎలా పర్ఫామ్ చేస్తుంది? టాప్ 4 ఆల్మోస్ట్ కన్ఫర్మ్. టైటిల్ ఛాన్సెస్ డిపెండ్స్ ఆన్ హేజిల్వుడ్ ఫిట్నెస్, బ్యాటర్స్ ఫార్మ్. ఇఫ్ ఎవ్రీథింగ్ క్లిక్స్, ఆర్సీబీ కెన్ డెఫినెట్లీ విన్ బ్యాక్ టు బ్యాక్ ఐపీఎల్ టైటిల్స్. బట్ బిగ్గెస్ట్ కాంపిటీషన్ ఎవరు? ముంబై ఇండియన్స్. సో దిస్ సీజన్ ఇస్ గోయింగ్ టు బీ ఎక్సైటింగ్. మీరేమనుకుంటున్నారు? ఆర్సీబీ ఈసారి ఎక్కడ ఫినిష్ అవుతుంది? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.